అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో నీట్ నెట్ పరీక్ష పేపర్లు లీక్ అవడంతో దేశవ్యాప్తంగా విద్యా సంఘాలు అయితే ఈరోజు నిరసన అయితే చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కోట జంక్షన్ వద్ద అయితే మాత్రం పలు విద్యా సంఘాలు అయితే నిరసన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే మీ ప్రధాని మీ యొక్క ఏంటి? ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి భారత్ బంద్ని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు విజయవంతం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విద్య, అతి ప్రామాణికమైనటువంటి వైద్య విద్య ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఏదైతే ఉందో దీనిపైన పేపర్ లీకేజ్ అనేది జరగడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో గతంలో వ్యాపం కుంభకోణం జరిగింది, ఆ తర్వాత డీమ్యాట్ కుంభకోణం జరిగింది. ఇటువంటి కుంభకోణాల నుంచి బయటపడడం కోసం బీజేపీ ప్రభుత్వం నీటిని దేశవ్యాప్తంగా తీసుకొస్తామని చెప్తే ఆ వ్యాపం కుంభకోణం కంటే, డీమ్యాట్ కుంభకోణం కంటే ఈరోజు పెద్ద కుంభకోణం ఈరోజు నీటిలో జరిగింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది నీటి విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి లక్షల రూపాయలు పెట్టి షార్ట్ టర్మ్ అంటూ లాంగ్ టర్మ్ అంటూ కోచింగ్లు తీసుకొని కష్టపడినటువంటి విద్యార్థులకు ఈరోజు ఫలితం దక్కకుండా 30 లక్షలు 50 లక్షలు పెట్టి పేపర్లు లీక్ చేసి పేపర్ను కొనుక్కున్న వాళ్ళకి ఈరోజు 67 మందికి ఈరోజు టాప్ ర్యాంకులు భారతదేశంలో వచ్చాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిపాలనిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటువంటి పేపర్ లీకేజీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పేపర్ లీకేజీలు ఆపాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో పేపర్ లీక్ జరుగుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. రిజల్ట్ వచ్చేటప్పటికి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 1500 మందికి. ఆ గతంలో ఒకే సెంటర్లో వచ్చిన 6గురిలో ఏ ఒక్కరు కూడా ఈరోజు ఫస్ట్ ర్యాంక్ సంపాదించేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది నిక్కచ్చిగా నిస్వార్థంగా ఏదైతే విద్యార్థులు కష్టపడుతున్నారో వాళ్ళకి ఫలితం రాకుండా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఫలితం వస్తూ ఉంది. కాబట్టి ఈ పేపర్ లీకేజీలను వెంటనే ఆపాలి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్స్తో ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించి నీటి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మీరు చెప్పండి. ఈరోజు దేశ విద్యా రంగంలోనే నీటి పరీక్ష ప్రాముఖ్యతమైనది. ఈరోజు దేశంలోనే అది లీకేజ్ చేసి ఈరోజు విద్యార్థుల చదువుల్ని, విద్యార్థుల భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇటువంటి స్కాములు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన విచారణ జరిపించమని గత పలుమార్లుగా విద్యార్థి సంఘాలుగా మేము ధర్నాలు చేస్తే యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకులపైన కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు పెట్టి విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. పైగా ఈరోజు ఈ పార్లమెంట్లో విపక్షాల గొంతెత్తి నీటి స్కామ్ గురించి అడుగుతూ ఉంటే పూర్తిగా నీటి స్కామ్ను పక్కన పెట్టేసి హిందువులపైన దాడులు మొదలయ్యాయని చెప్పేసి కొత్త రకమైన చరిత్రను ఈరోజు బీజేపీ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది. విద్యార్థులు మోసపోతే హిందువులకి ఏం సంబంధం మేము అడుగుతూ ఉన్నాం. ప్రతిదీ అడిగినా సరే ఏదో ఒకటి కొత్తది తెరపైకి తీసుకురావడం వల్ల ఈ యొక్క దేశంలోనే విద్యా వ్యవస్థ అధోగతి పాలవుతూ ఉంది. అలాగే NEPని తీసుకొచ్చి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి 1, 2, 3 తరగతుల హై స్కూల్లో విలీనం చేయడం వల్ల పేద విద్యార్థులకు చదువు, ఉన్నతమైన చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ యొక్క NEPని రద్దు చేయాలి. అలాగే ఈ నీట్ ఎగ్జామ్ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంధుకు చేపట్టిన కారణంలో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించి అలాగే ప్రాంతీయ విభేదాలు తెచ్చే విధంగా ఈ నీటి పరీక్ష ఉంది. ఖచ్చితంగా ఈ నీటి పరీక్షను కూడా రద్దు చేయాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీ యొక్క డిమాండ్స్ ఏంటి? కాలేజీల్లో, స్కూల్లో రాత్రనక పగలనక చదువుకునే పిల్లలు చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ కొనుక్కొని ఎగ్జామ్ రాయడం వల్ల రాత్రనక పగలనక కష్టపడి చదివే పిల్లలు ప్రాణాలతో చాలా గట్టమాడుతున్నారు. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే నీట్ ఎగ్జామ్లో ఎవరికైతే పేపర్ లీకేజ్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్లు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటి బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కేంద్ర ప్రభుత్వ బాధ్యతలని తీసుకోకుండా సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పినట్లయితే
నీట్ ఎగ్జామ్ అనేది విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉంటుందని డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నీటు నెట్ ఎగ్జామ్స్ అయితే మాత్రం లీకేజ్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు అయితే మాత్రం ఈరోజు బంద్కు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి చర్యలు అయితే జరుగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏజెన్సీలు అయితే మాకు ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.